నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఉత్తరాంధ్రలో వైసీపీని ఖతం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారా అంటే చూస్తున్నట్టయితే అవుననే అనిపిస్తుంది ఎందుకంటే బొత్సకి ధీటుగా ఒక నాయకుడిని అయితే దింపుతున్నారు ఆ నాయకుడితోని చెక్ పెట్టాలని అనుకుంటున్నారు ఇంతకే ఎవరా నాయకుడు ఏంటి అనేది మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీకి రోజు రోజు దినదిన గండంలాగా అయిపోయింది సార్ సో ఇప్పుడు ఉత్తరాంధ్రలో వైసీపీని ఎట్లయినా ఖతం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నట్టు వినిపిస్తుంది సో బొత్సకి పోటీగా ఒక నాయకుడిని అంటే ఒక ఎంపీని దింపాలని చెప్పి చూస్తున్నారు ఇంతకు ఎవరా ఎంపీ సార్ ఎందుకు అంత భయపడుతున్నారు బొత్స గారు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏందో ఆయనకు అర్థమైపోయింది ఇప్పుడు నాకు తెలిసి చాలామంది ఏమనుకుంటున్నారంటే బొత్స గారి కుటుంబానికి 5 అంటే లోక్సభలు కావచ్చు శాసనసభ్యులకు కావచ్చు 5 స్థానాల్లో వాళ్ళు నిలబడబోతున్నారు అనేది వినిపిస్తున్నటువంటి మా వార్త ఆయనే గనక కాడి కింద వేస్తే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా వాళ్ళు గెలవరు కాబట్టి బలవంతంగా ఆయనకి ఆయన కుటుంబ సభ్యులని నిలబెట్టి ఇంకొంచెం మేము ఉన్నామని చెప్పుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ ప్రయత్నిస్తూ ఉంది ప్రజలందరూ చాలా స్పష్టంగా ఉన్నారు ఒకనాడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్ర అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కావచ్చు ఉత్తరాంధ్ర కంచుకోట అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు తర్వాత స్థానిక నాయకులు వాళ్ళ యొక్క వర్గ వైషమ్యాల వల్ల ఒకళ్ళనొకడు ఆధిపత్య ధోరణిలో పార్టీని బలహీనపరిచారు అలాగే దుష్ప్రచారం వల్ల ఇప్పుడు వాళ్ళకి హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విషయాలన్నీ కూడా ఈ అబద్ధపు ప్రచారాల్లో మరుగున పడిపోయి సరైన విధంగా అలాగే స్థానిక నాయకత్వం కూడా దానికి పోరాడే విధానాన్ని వదిలిపెట్టేసి ఎవరికి వాళ్ళు గ్రూపులుగా ఏర్పడి ఒకళ్ళు ఓడించుకోవాలనే ప్రయత్నంలోనే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించడం కూడా జరిగింది మొట్టమొదటి కూడా చాలా బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ వీళ్ళ యొక్క తప్పుల వల్ల మాత్రమే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రం మొత్తం మీద కూడా వీళ్ళ తప్పుల వల్లే వైఎస్ఆర్సీపీ వచ్చిందే తప్ప వాళ్ళ గంత కానీ ఆయన చేసిన సేవలు కానీ ఏమి లేవు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉత్తరాంధ్ర మొత్తానికి పెద్ద దిక్కు బొత్స సత్యనారాయణ గారు వాస్తవంగా ఆయన సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో ఆయన మీద పెద్ద వ్యతిరేకత లేదనే భావించాలి వ్యక్తిగతంగా కానీ ఈరోజు పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేకత వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత ఆయన కుటుంబం మీద కూడా చూడబోతున్నారు దానికి చిన్న ఉదాహరణ ఏందంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత అయితే ఉందో దానికి ఆ రోజు బొత్స సత్యనారాయణ గారికి ఎలాంటి చేదు అనుభవం ఎదురైందో తిరిగి మళ్ళీ అలాంటి పరిస్థితులు ఈరోజు పునరావృతం అయ్యాయి అక్కడ అంటే బొత్స సత్యనారాయణ గారి పేరు ప్రఖ్యాతులు కూడా నియోజకవర్గం వరకు ఆయన కాపాడలేని పరిస్థితిలో ఈరోజు ఉంది ఉత్తరాంధ్రకి ఆయన కూడా కాడి కింద వేస్తే కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి అక్కడ కాబట్టి అక్కడున్న పరిస్థితులు ఆయనకి క్షుణ్ణంగా ఆయనకి తెలుసు అధినాయకుడికి తెలుసు కాబట్టి అధినాయకుడు మాట కాదనకుండా ప్రస్తుతానికైతే తలకాయ ఊపారైతే నేను భావిస్తున్నాను మరి పరిస్థితులు ఎలా ఉంటాయో అయితే చూడాలి ఒకటి మాత్రం వాళ్ళ ఓటమిని వాళ్ళే ఒప్పుకున్నారు వాళ్ళ ఓటమిని ప్రజలు నిర్ణయించారు ప్రజల అభిప్రాయం వాళ్ళకి తెలిసింది దానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేశారో వాళ్ళందరికీ క్షుణ్ణంగా తెలుసు కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఇప్పుడున్నటువంటి అరాచకాన్ని ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని మరి ముఖ్యంగా విశాఖ నగర పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి భూదోపిడీని ఈ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత ప్రజలు తిరగబడుతున్నారు అక్కడ గతంలో చూసుకున్న దానికంటే కూడా ఈరోజు ఎక్కువగా ప్రజలు ఒక అవగాహనకు వచ్చి ఉన్నారు మనం కొట్లాడుకొని మా గతంలో జరిగినటువంటి విష ప్రచారాలను మనం నమ్మాము అసత్యాలను నమ్మాము వాస్తవాలు అవి కాదు ప్రజలకు అర్థమైపోయింది ఈరోజు ఇవన్నీ చూసుకున్న తర్వాత ముఖ్యంగా ఆ రోజు ఆ పరిసర ప్రాంతాలైనటువంటి విశాఖపట్నంలో విమానాశ్రయంలో జరిగినటువంటి కోడికత్తి నాటకం ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళకి అర్థమైపోయింది అంటే ఇవన్నీ
గతంలో వాళ్ళ అసత్య ప్రచారాలు ఈ కోడికత్తి కూడా వాళ్ళకి కలిసి వచ్చింది. అట్లాగే బాబాయ్ హత్య కూడా కలిసి వచ్చింది. అది కొంత వాళ్ళు నమ్మారు, నిజమే అని భావించడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చి ఆ రోజు వాళ్ళు ఏదో చేస్తారు, ఉత్తరాంధ్రాన్ని వరగబెడతాడు అని భావించారు. కానీ వనరులు దోచుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమీ చేపట్టలేదు ఈ పార్టీ అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అధినాయకుడి నుంచి కింద వాళ్ళ వరకు కూడా ఎంత విధ్వంసం సృష్టించారు, రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం సృష్టించారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. దానికి తోడు వీళ్ళకి ఇంకోటి ఏంటంటే 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో ఆ 3 జిల్లాల్లో కలిపి శాసనమండలి ఎన్నికలు జరిగితే చదువుకున్న పట్టభద్రులైనటువంటి వాళ్ళు ఎంత విస్పష్టమైన తీర్పు ఇచ్చేసి అఖండమైన మెజార్టీని ఒక అధ్యాపకుడిని అంత బాగా గెలిపించిన విషయం అనేది స్పష్టంగా వాళ్ళకి అప్పుడే చెప్పారు వాళ్ళ అభిప్రాయం ఏంటనేది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనుక చూసుకుంటా ఉంటే ఈరోజు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క స్థానం కూడా ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాలు ఇవ్వకూడదు. తిరిగి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకూడదనే నిర్ణయం కృతనిశ్చయంతో కార్యకర్తలు ఉన్నారు, అలాగే ప్రజలు ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలే ఉన్నారు. ఎందుకంటే మనం ప్రజల దగ్గరికి వెళ్ళేసి మనం చెప్పుకోలేకపోతున్నాం. కాబట్టి మనం చాలా మోసం చేశారు ఈ పార్టీ. తిరిగి ఈ పార్టీని మనం భుజానేసుకోకూడదు, గెలిపించకూడదు అనే నిర్ణయం ప్రజలతో పాటు వాళ్ళ కార్యకర్తలు కూడా ఈరోజు ఉత్తరాంధ్రలో జరుగుతూ ఉంటే రోజుకు వలసలు చూస్తూ ఉంటే క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో ఎంతమంది వస్తున్నారో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళకు కూడా అర్థమైపోయింది. చూడాలి మరి ఆయన వరకైనా ఉత్తరాంధ్రలో ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి గడ్డు పరిస్థితి ఇది. అంటే ఇప్పుడు టీడీపీ నుంచి వెళ్ళి మన గంటా శ్రీనివాసరావు గారిని గంటా గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ అభ్యర్థినే చూడరు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే ఇతర పార్టీల నుంచి ఈ తెలుగుదేశం పార్టీ జనసేన తరపు నుంచి ఎవరు నిలబెట్టినా కూడా ఈ రోజు ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మరి వైసీపీ నుంచి 5-6 టికెట్లు ఆ ఫ్యామిలీకి ఇచ్చేసి ఇప్పుడు అభ్యర్థులు దొరకలేదు కాబట్టి కేవలం అభ్యర్థులు దొరకలేదని మాత్రమే ఇచ్చారు నిస్సందేహంగా. అంటే ఇప్పుడు టీడీపీ నుంచి వెళ్ళి మన గంటా శ్రీనివాసరావు గారిని గంటా గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ అభ్యర్థినే చూడరు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే ఇతర పార్టీల నుంచి ఈ తెలుగుదేశం పార్టీ జనసేన తరపు నుంచి ఎవరు నిలబెట్టినా కూడా ఈ రోజు ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మరి వైసీపీ నుంచి 5-6 టికెట్లు ఆ ఫ్యామిలీకి ఇచ్చేసి ఇప్పుడు అభ్యర్థులు దొరకలేదు కాబట్టి కేవలం అభ్యర్థులు దొరకలేదని మాత్రమే ఇచ్చారు నిస్సందేహంగా. అంటే ఇప్పుడు టీడీపీ నుంచి వెళ్ళి మన గంటా శ్రీనివాసరావు గారిని గంటా గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ అభ్యర్థినే చూడరు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే ఇతర పార్టీల నుంచి ఈ తెలుగుదేశం పార్టీ జనసేన తరపు నుంచి ఎవరు నిలబెట్టినా కూడా ఈ రోజు ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మరి వైసీపీ నుంచి 5-6 టికెట్లు ఆ ఫ్యామిలీకి ఇచ్చేసి ఇప్పుడు అభ్యర్థులు దొరకలేదు కాబట్టి కేవలం అభ్యర్థులు దొరకలేదని మాత్రమే ఇచ్చారు నిస్సందేహంగా.